బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మల్ల దిబ్బ బీచ్ల వద్ద గల సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్. అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కాపాడాలి. తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కలిసికట్టుగా కాపాడుదాం. జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్. చిలకలూరు మండలంలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మల్ల దగ్గర బీచ్లోకి జిందాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రీల్డ్ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంట్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ శ్రీనివాస సత్రం గుమ్మల్ల దిబ్బ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కలిసికట్టుగా కాపాడుకుందామన్నారు. జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంట్ అధినేత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత దిశగా జిందాల్ ఫౌండేషన్ సంస్థ తరపున కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీచ్ల దగ్గర తాబేళ్ల ఉత్పత్తికి వారు చేస్తున్న కృషికి ఫారెస్ట్ రేంజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీటీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వాటిని సురక్షితంగా పరిరక్షిస్తున్నాము. వీటిలో 1000 మీకోసమే ఇది అన్ని చేస్తున్నాం. ఈ తాంబేలో 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వస్తున్నది మనమే కాపాడాలి. ఈ జిండల్ పవర్స్కు మనము ఇదే పూర్వంగా మనము థ్యాంక్స్ చెప్తున్నాము. బికాస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏదో ఊరికేం చేయకుండా ఏమి కావాలి, ఎంత కావాలి, ఎవరు చేస్తారు, ఎవరు చేస్తే బాగా చేస్తారు, వాళ్ళందరూ కలిపి పెట్టేసి బాగా అందరికీ కోఆపరేషన్ కోఆర్డినేషన్స్లో జిండల్ పవర్స్ ఉండడము చాలా మంచి విషయం అని చెప్పగలుగుతాం. అంటే అన్ని విషయాలు చేయడానికి డబ్బు అవసరం లేవనేదానికి ఇదే మెయిన్. జిండల్ పవర్స్ దగ్గర డబ్బు ఉన్నది, అయితే కూడా ఖర్చు పెట్టడం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అంటే దీనికి నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తరఫున వచ్చి కోఆపరేట్ చేసిన నా రేంజర్ గారిని, నాయుడుపేట రేంజర్ గారిని, వాళ్ళందరూ సైలెంట్ పీపుల్. ఎంత వర్క్ చేస్తా కూడా సైలెంట్గానే ఉంటారు. వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం, నేను క్రెడిట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్నాను. ఇది నేనేం చేయలేదు, నేను వచ్చినాను, కోఆర్డినేట్ చేస్తున్నాను, అందరూ కలిపి పెట్టేసి కలిసి చేస్తామని. మీరు అందరూ కలిసి చేస్తే తప్ప ఇది అవుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ వద్దు, మీకు ఏమి కావాలి, మీ ఊరికి ఏమి కావాలి, ఏ రకంగా డెవలప్మెంట్ రావాలనేది మీరు అందరి దగ్గర అడగండి, కలెక్టర్ సార్ దగ్గర అడగండి. ఖచ్చితంగా అందరు కలిసి చేస్తాము. మీకు దీనిపైన భయం ఉండకూడదు. ఈ తాంబేల్ని మనము నెక్స్ట్ సీజన్లో ఈ తాంబేల్ని మనం కాపాడుతున్నాము. మనము అందరూ ప్లెడ్జ్ తీసుకోవాలి. మోస్ట్ ఎస్టీమ్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర గారు ఐఏఎస్, శ్రీ వివేక్ జిందల్, ఈ రోజు ఈ చిన్న ఫంక్షన్ కి ఏదైతే సీ టర్టిల్ ఇనాగ్రేషన్, ఇది చాలా గొప్పది. చూడడానికి చిన్నది కానీ చాలా గొప్ప విషయం ఇది. మేము జిందాల్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం. ఇది ఒక మాకు ఎన్వైరన్మెంట్ తరఫున ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్లకు మేము చేదోడు వాడవుగా ఈ నేచర్ ని కాపాడడానికి కోసం ఈ చిన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది. మనకు భావితరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా, ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా, మనకు ఈ సీ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా, ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం, ఈ తాబేళ్లు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి. సో పొల్యూషన్ ఎంత ప్రివెంట్ చేస్తుందంటే దీనివల్ల ఎన్నో ఎన్వైరన్మెంటల్ మనకు ఎంతో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ యొక్క మాకు జిందాల్ వాళ్లకు, డిఎఫ్ఓ గారికి, ఈ ఎన్జిఓ ట్రస్ట్ ట్రీ ఫౌండేషన్ అనే వాళ్ళకి, ఈ ట్రస్ట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ పక్కన మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ ట్రీ ఫౌండేషన్ వాళ్ళు మాకు సహకరించి మా వాళ్లతో చేయించారు. ఇది చాలా గొప్ప విషయం. చాలా చిన్న దాంతో డిజైన్ తోని ఇన్ని మొత్తం 10,000 తాబేళ్లు ఈ రోజు ఈ వారం 15 రోజులు సీలో వదులుతున్నాం. దీనివల్ల ఇక్కడ మొత్తం కమ్యూనిటీస్ కి చాలా అడ్వాంటేజెస్. కమింగ్ టు జిందాల్ సార్, we are doing a lot of CSR activities thanks to coordination from Tamilipatnam, Varagili, Mamidi and all the surrounding villages sir. They have been helping us sir. నెక్స్ట్ ఇప్పుడు మన Thanks to coordination from Tamilipatnam, Varagili, Mamidi and all the surrounding villages sir. They have been helping us sir. నెక్స్ట్ ఇప్పుడు మన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ గారిని కార్యక్రమానికి ఈ రోజు అందరం హాజరవడం జరిగింది. ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నంలో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్లు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి
కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, అంతేనా? వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి వాటికి దేవుడిచ్చిన వరం. వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్ లో జీపీఎస్ పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి. వాటికి దాని బాడీలోనే జీపీఎస్ ఉంది. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రం ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రంలో తీర ప్రాంతాలకి అది వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్నిట్లో సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి ఎన్జిఓస్ కానీ మనకి ఎంఎన్సీస్ లైక్ జిందాల్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చేయి కలిపితేనే ఇవన్నిటిని కూడా మనము పరిరక్షిస్తాం. టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి మోగిద్దాం. నాకు 3 years గా చూస్తే ఏమి కోసరం కాదు,